తెలివితో పాటు నైపుణ్యమే భవిష్యత్తుకు ఆధారం. ఈ రోజుల్లో పుస్తక విద్యతో పాటు ప్రాక్టికల్ స్కిల్స్ కూడా చాలా అవసరం. యువతకు ఉపాధి కల్పించడానికి, వారికి నిజమైన జీవిత పరిజ్ఞానాన్ని అందించడానికి రూపొందించబడిన కార్యక్రమమే స్కిల్ స్కూల్. ఇప్పుడు మనం చూడబోతున్నది మామూలు పాఠశాల కాదు, పనికి వచ్చే విద్యను బోధించే ప్రాథమిక స్థాయి ల్యాబ్. చేతిలో ఒక కళ, మెదడులో ఒక ఆలోచన, మనసులో సంకల్పం ఉంటే విజయం మనదే అని నిరూపించినటువంటి ఒక వ్యక్తిని మనం కలవబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు వసుంధర గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఎలా ఈ ప్రస్థానం మొదలైంది, అసలు ఇంతమంది పిల్లలకి ఏ విధంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. వసుంధర గారు నమస్కారం. నమస్కారం అండి. వసుంధర గారు వాసు అమ్మగా ఎలా మారారు? 99లో ఇది స్టార్ట్ చేశారండి. స్వామి నచికేతానంద ఇన్స్పిరేషన్తో ఒక సంస్థలాగా పెట్టాము. ఎక్కువగా పిల్లల్లో కొంచెం మంచి వాల్యూస్ పెంచాలని. అప్పుడు సమ్మర్ క్యాంప్స్, రెసిడెన్షియల్ క్యాంప్స్ చేసేవాళ్ళం, టాలెంట్ సర్చ్ చేసేవాళ్ళం. తర్వాత 2001లో స్వామీజీ చెప్పారు, ఇక్కడ ఒక బస్తీ ఉంది, వడ్డర్ బస్తీ, గుట్టల బేగంపేట దగ్గర, అక్కడికి వెళ్ళి ఏదైనా చేద్దాము అనేసి. అప్పుడు వెళ్ళాము. చాలామంది 60 మంది పిల్లలు స్కూల్కి వెళ్లకుండా అక్కడే ఉండి మేము పులిహార ప్యాకెట్లు తీసుకెళ్తే లాగేసుకున్నారు ఇంచుమించు. అయ్యో, మీరు ఎందుకు వెళ్ళటం లేదు స్కూల్ అంటే, మాకు ఫీజులు కట్టలేము, గవర్నమెంట్ స్కూల్ చాలా దూరం ఉంది అన్నారు. అప్పుడు మేము అడిగాం, మేము వస్తే మీరు నేర్చుకుంటారా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అట్లా స్టార్ట్ అయింది మా స్కూలు. 2001 అండి, 1లో. తర్వాత 2002-3 వరకు అక్కడే ఉన్నాము. 3లో ఇక్కడికి తీసుకొచ్చాం అనమాట. ఈ స్థలము ఒక చిన్న పాకలాగా వేసి 5-day వీక్ చేసి వాళ్ళందరూ మొదటగా ఒక చెట్టు కింద అంటే టీచ్ చేయడం, అంటే పాఠాలు చెప్పడం దగ్గర నుంచి ఇందులోకి మారారు. అవునండి. సో ఈ ప్లేస్ కూడా మీదే అంటారు? అవునండి. సో తర్వాత బిల్డింగ్ కట్టుకున్నాము, పాక నుంచి బిల్డింగ్ అయింది. సో చెట్టు నుంచి పాక, పాక నుంచి బిల్డింగ్. తర్వాత 5th క్లాస్ వరకు అనుకున్నాము, వాళ్ళని ఇంకా వదలలేక 10th వరకు అయింది. ఇప్పుడు 10th కూడా వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ పిల్లలకు, ఇక్కడతో ఆగకూడదు అని చెప్పి ఇప్పుడు కొంతమంది ఇంజనీరింగ్ ఉన్నారండి, ఫిజియోథెరపీ చేస్తున్నారు. దీంట్లో నుంచి పాస్ అవుట్? అవునండి. బీకామ్ చేస్తున్నారు, బిఎస్సి స్టాట్స్ చేశారు, ఎంఎస్సి చేశారు. ఒక 2 ఫారెన్ వెళ్ళి ఉన్నారు, అమెరికా. సో మిగతా వాళ్ళందరూ కూడా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్నారు. సో మీకు దీంట్లో అంటే సహాయ సహకారాలు, ఎందుకంటే ఒక బృహత్ ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మీకు ఆలోచన ఉన్నప్పటికీ కూడా కొద్దిమంది సహకారం అవసరం. డబ్బు ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే మీరు నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ ల్యాండ్ మీరు పిల్లల కోసం ఇచ్చేసారు, బిల్డింగ్ కట్టారంటే మిగతా వాళ్ళు అయితే దీన్ని ఏదో కమర్షియల్గా వాడుకునే ప్రయత్నమే చేస్తారు. ఏంటి ఎట్లా మరి సోర్స్ ఏంటి, ఏ విధంగా ఇదంతా నడుస్తాం? అంటే కొంతమంది మేము చేసే వర్క్ చూసి వాలంటీర్గా టీచ్ చేయడానికి వచ్చేవారు కొంతమంది. అలా స్ప్రెడ్ అయిందనమాట. మాకు ఎంత పెద్ద పబ్లిసిటీ ఏం లేదు. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి ఏదో కొద్దిగా, అప్పుడు మా ఖర్చులు కూడా చాలా తక్కువ ఉన్నాయండి. ఇంకొక సెంటర్ ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ సెంటర్ వచ్చింది మాకు 2009 నుంచి. సో 9 వరకు ఒకలాగా నడిచింది. 9 తర్వాత కొంచెం అవసరం వచ్చింది. సో అది కూడా కొంతమంది తెలుసుకొని వాళ్ళు వచ్చి కొంచెం హెల్ప్ చేస్తున్నారు. బట్ స్టిల్ వీఆర్ షార్ట్. ఎట్లా మేడం దీన్ని నేమ్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా జరిగాయి? స్వామీజీ ఐడియా అండి. నచికేత అనేది కఠోపనిషత్తుల్లో క్యారెక్టర్ అనమాట. ఆ అబ్బాయికి శ్రద్ధ అనేది చాలా ఇష్టం. వివేకానంద స్వామికి కూడా ఈ నచికేత అనే పదం, ఆ వ్యక్తిత్వం చాలా ఇష్టం అనమాట. ఆయన ఒక ఋషి కొడుకు. సో ఆ పేరు మీదనే పెట్టేశారు నచికేత. సో పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది రావాలి, ఒట్టి చదువే కాదు, ఆ వాల్యూ సిస్టమ్ అనేది రావాలి అనేది, ఆత్మశ్రద్ధ అంటారు చూడండి, అది పెరగాలనేసి మా ఉద్దేశం అన్నమాట. అమ్మాయి నచికేత స్వామి గురించి కూడా చెప్పారు. సో ఆ పేరే ఇక్కడ కూడా పెట్టుకున్నారు స్కూల్కి. ఏంటి ఆ స్వామీజీ ప్రభావం ఏ విధంగా ఉంది? స్వామీజీ అప్పుడు స్వామీజీ కాదండి, ఆయన బ్రహ్మచారి. అప్పటి నుంచి ఆయనకు కఠోపనిషత్ అంటే చాలా ఇష్టము. సో అందుకని ఆ పేరే పెట్టారు ఈ ఆర్గనైజేషన్కు. తర్వాత సన్యాసం తీసుకున్నప్పుడు
ఆయన గురువు గారు కూడా అదే పేరు ఇచ్చారు ఆయనకు. అదేవిధంగా నిజంగా చెప్పాలంటే ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెద్ద క్రతువు అనుకోవచ్చు ఇది. ఇది ముందుకు తీసుకెళ్లాలంటే ఒక్కరి వల్ల కాదు. అవునండి. సో ఏంటి మీకు మధ్యలో మీకు సహకరించిన వాళ్ళు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఎవరెవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారండి. ఒక 100 మెంబర్స్ ఉన్నారు. వాలంటీర్స్ వచ్చి టీచింగ్లోనే 100 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో చాలా ముఖ్యంగా ఉన్నది సుష్మా గారు. తను చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. దీన్ని ఇంకా ఇలా కాదు, ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఇన్ని సంవత్సరాలైంది, ఇంతవరకు ఎవరికి కూడా తెలియలేదు. దీని గురించి ఇంకా కొంచెం బాగా మంచి సర్కిల్లో ఈ పేరు ఉండాలి అని తను అనుకున్నారండి. సుష్మా సుష్మా గారు నమస్తే అండి. అట్లాగే ఈ జర్నీలో అంటే మేడంతో పాటు కూడా మీరు కూడా దాదాపుగా 2011 అప్పటి నుంచి కూడా మీరు కంటిన్యూ అవుతున్నారు. పిల్లలకి టీచ్ చేయడం, తర్వాత ఫండ్ రైజ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగానైతే తెలిసింది. మీ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఇంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని. అక్కడ ఒక 2-3 ఇయర్స్ పనిచేశాను. కానీ దాన్ని అంటారు కదా, ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది ఇవ్వట్లేదన్నమాట. ఇంకా ఏమైనా చేయొచ్చు అనిపించినప్పుడు నేను హైదరాబాద్కి వచ్చాను. టీచ్ ఫర్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది జాయిన్ అవుదాము, ఏమన్నా మనకున్న నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమైనా ఉన్నా పిల్లలకి చెప్పొచ్చు అని చెప్పి జాయిన్ అవుదాం అనుకుంటే అప్పుడు హైదరాబాద్లో ఓపెన్ అవ్వలేదు ఇంకా. నచికేత గురించి మాకు ఒక స్కూల్ ద్వారా తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇట్ వాజ్ ఒక ఇన్స్టెంట్ కనెక్షన్ లాగా. చూడంగానే ఇట్ వాజ్ మై లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ద ప్లేస్ ఐ కెన్ డూ సంథింగ్, అంటే ఏదో ఒక చేంజ్ తీసుకురావచ్చు ఇక్కడ ఉండి, అప్పుడే తృప్తిగా అనిపించవచ్చు నాకు అని ఆ ఐడియాతో స్టార్ట్ అయింది. అంటే ఏమైనా చేసి చూద్దాము అని. సో ఏమైనా అవసరం ఉందా, నేను ఉన్నాను ఇక్కడ, నా అవసరం ఏమైనా ఉందా మీకు అని వచ్చి అడిగాను. అంత సింపుల్ కాన్వర్జేషన్తో స్టార్ట్ అయింది అంతే. అప్పుడే అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయినారు. అవును, మాకు సైన్స్ టీచర్ కావాలి, నేను ఉంటారా అని. సో నేను అలా 6th స్టాండర్డ్కి ఫస్ట్ చెప్పాను. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను 9th and 10th స్టాండర్డ్కి బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చెప్పేదాన్ని. సో నేను వచ్చినప్పుడు అది ఫస్ట్ బ్యాచ్ 10th స్టాండర్డ్కి వెళ్ళింది. 5 మంది ఉన్నారండి స్టూడెంట్స్. 5 మంది 10th స్టాండర్డ్లో. అందరూ అమ్మాయిలే. 5 మంది అందరూ అమ్మాయిలే. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి వరకు 10-11 పీపుల్ ఉన్నారు. నెక్స్ట్ 25, దాని తర్వాత 36. సంవత్సరానికి స్ట్రెంత్ పెరుగుతుంది కూడా. అంటే ఇది ఒక సేవా కార్యక్రమం అనేది కాకుండా కూడా ఒక సమాజాన్ని మంచి దారిలోకి తీసుకుపోవడానికి, యూత్ను ఒక మంచి పొజిషన్కి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం మేడం. సో దీంట్లో నిజంగా మీరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, మీరు ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తూ ఉంటే, మరి మేడం కంప్లీట్గా తనకున్నటువంటి ల్యాండ్ కావచ్చు అన్నీ కూడా దీనికి అప్పచెప్పేసింది, ఇచ్చేసింది. అసలు నాకు ఏమొద్దు, పిల్లలు బాగుంటే చాలు అనే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు. సో మీకు ఫ్యామిలీ నుంచి ఏమి ఇబ్బందులు రాలేదా? అంటే మీరు వెళ్తున్నారు, ఎక్కడ కూడా మీకు దీంట్లో శాలరీస్ కావచ్చు, డబ్బు అనేది లేకుండా మీరు ఇక్కడ పని చేయాలి. మా ఫ్యామిలీ ఇంకా చాలా సపోర్ట్ చేసింది. వాళ్ళు చాలా సంతోషించినారు. నువ్వు చదివిన చదువు ఒక ఉపయోగం అవుతుంది, నీ చదువు, నువ్వు నేర్చుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది మన లాంగ్వేజ్ కాదు, కానీ బయట ఎక్కడ పోయినా ఇంటర్వ్యూస్ ఇచ్చినా జాబ్ సీకింగ్ వాళ్ళ కోసం దట్స్ అ మేజర్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. నీ లాంగ్వేజ్, నీ స్కిల్స్ ఇంకొకరికి ఉపయోగపడుతున్నాయి. మనం ఒకటి చేసుకుంటే ఒకరం చేసుకుంటాం, లేకపోతే ఇంకా చాలా మంది చేయొచ్చు అని వాళ్ళు యాక్చువల్లీ చాలా ఎంకరేజ్ చేశారు వెళ్ళమని చెప్పేసి. అండ్ అందుకే నేను చాలా ఈజీగా వచ్చేసేదాన్ని. వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా నేను ఫైట్ చేసి వచ్చేదాన్ని. స్కూల్లో విద్యతో పాటు కూడా వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం, వివిధ కళల్లో కూడా వాళ్ళకి ఎవరికైనా మెలకువలు కావచ్చు, లేదంటే అట్లాంటి ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ పొద్దున్నే యోగా ఉంటుందండి. యోగాసనాలన్నీ వాళ్ళకు నేర్పిస్తున్నాం. సూర్య నమస్కారాలు, తర్వాత క్రాఫ్ట్ ఉంటుంది, న్యూస్ పేపర్ బ్యాగ్స్ నేర్పించాము. అలాగే టై అండ్ డై, తర్వాత బాస్కెట్ వీవింగ్, కుట్టు పనులు. ఈ రోజుల్లో అసలు పిల్లలకు సూదిలో దారం ఎక్కించేది కూడా రావడం లేదు. సో అవి పెయింటింగ్ అయితేనేమి, మ్యూజిక్ అయితేనేమి, డాన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనుకుంటామండి. సో దానికి సంబంధించినటువంటి నైపుణ్యం గల వాళ్ళు కూడా వచ్చి నేర్పిస్తారండి. 2011 నుంచి ఇక్కడ
అంటే మీకు ఇష్టంతో పిల్లలు బాగుండాలి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకునే వాళ్ళు, దానికి సంబంధించి మీకు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి నేర్పిస్తా ఉన్నారు. అట్లాగే ఈ ఫండ్ రైజింగ్ దీనికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? అవునండి, పరోపకార్ అని ఒక ఫండ్ రేజింగ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ఇది ఒక 7వ ఎడిషన్. ఈసారి మేము అది మొత్తం చేసిన ఫండ్ రేజింగ్ మొత్తం ఆర్ట్ ద్వారా చేసినాం అనమాట. పెయింటింగ్స్ ద్వారా ఒక ఫండ్ రేజింగ్ చేసినాం ఈసారి. లాస్ట్ ఇయర్ వరకు కూడా మేము చిన్న చిన్న స్కూల్లో, ఇది 7th పరోపకార్. అంతకు ముందు చేసినవి ఏం చేసేవాళ్ళు? అంతకు ముందుకు మేము స్కూల్లో కానీ ఒకసారి సప్తపర్ణిలో స్టాల్స్ పెట్టేసి వేరే వాళ్ళు అక్కడ కూడా చాలామంది క్రాఫ్ట్స్ చేసిన వాళ్ళు, పెయింటింగ్ చేసేవాళ్ళు, హ్యాండ్లూమ్స్ నేత చేసేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి కూడా వాళ్ళది ప్రదర్శన చేసేవాళ్ళు. అవన్నీ చేస్తున్నప్పుడు కొంతమంది వస్తారు కదా, మనం ఏవైతే సొసైటీ ఉంటారో మేము బయట చెప్తాము స్కూల్కి ఉపయోగం అవుతుంది, మీరు అందరు వస్తే బాగుంటుంది అంటే కొంతమంది వస్తారు, అవన్నీ కొంటారు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎవరైతే ఈ క్రాఫ్ట్స్ చేస్తారో, వీవింగ్, హ్యాండ్లూమ్స్ అని, ప్రింట్స్ అని వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర చేసిన వాళ్ళకి ఆ స్టాల్ ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఎంకరేజ్ చేద్దాము ఆ ఐడియాతోని. సో అట్లా చిన్నగా చేసేవాళ్ళం అనమాట. ఇంతవరకు మీరు ఇప్పుడు ఈ పిల్లల్లో మీరు ముఖ్యంగా చదువుతో పాటు ఏంటి వాళ్ళకు నైపుణ్యాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? ఎట్లాంటివి కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళకి సంబంధించి? ఏదైనా కూడా అండి ఈ రోజుల్లో బయట వెళ్ళారనుకోండి చదివి చాలా స్ట్రెస్, ఈవెన్ ఉద్యోగాల్లో చాలా స్ట్రెస్. అందుకనే మేము ఈ సంవత్సరం నుంచి రామకృష్ణ మఠ్ నుంచి వాల్యూ ఎడ్యుకేషన్లో ఎన్రోల్ అయ్యామండి. అది ఢిల్లీ నుంచి వస్తుంది. సో దాంట్లో వాళ్ళు హౌ టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్, హౌ టు లుక్ ఇన్సైడ్ యూ అనేది బాగా అర్థం కావాలి. పైన ఉంటే ఎంత చదువున్నా ఎంత డబ్బు ఉన్నా కూడా అతను కాళ్ళ మీద నిలబడలేడండి. మనం డబ్బు ఉంటేనే నిలబడతాం. ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోగలగాలి. ఫస్ట్ అది కలిగించాలి పిల్లల్లో. ఇది అంటే ఆత్మశ్రద్ధ, విశ్వాసం అంటారు కదా, దాన్ని బాగా ఇది చేస్తామండి. ఈ తర్వాత వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్ అయితేనేమి బాగా బాగా మాట్లాడతారు మా పిల్లలు. అందుకనే మంచి క్యాంపస్ సెలక్షన్స్లో సిబిఐటి అన్ని గోకరాజు, రంగరాజు మంచి మంచి కాలేజెస్లో వాళ్ళకు క్యాంపస్ సెలక్షన్స్లోనే వచ్చాయి. సో అవి కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ? 150 పైనే హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చామండి. ఆల్రెడీ ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన ఇప్పుడు వచ్చి 650 ఉన్నారండి. 2 స్కూల్స్ కలిపి 2 సెంటర్స్. 150 మంది ఇక్కడ 10వ తరగతి వరకు చదువుకొని బయటకు వెళ్ళిపోయి ఇప్పుడు ఎట్లాంటి పొజిషన్ లో ఉన్నారు? మంచి ఒక అమ్మాయి పెప్సికోలో చేస్తుందండి, ఒక అమ్మాయి వార్నర్ బ్రదర్స్ లో చేస్తున్నారు, ఒకరు విప్రోలో చేస్తున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది? మీరు అన్న ఇప్పుడు అమ్మాయి పెప్సికోలో చేస్తున్నా అని చెప్పారు. ఆమె బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండేది ఇక్కడ జాయిన్ అయినప్పుడు? వాళ్ళకి ఒక చిన్న ఇదేదో ఉండేదండి, ఒక చిన్న షాపు. ఇప్పుడు కూడా ఉంది అక్కడ, చాలా చిన్నది. అంటే రేకులతో పెట్టుకొని ఏదో అమ్ముకుంటా ఉంటారు కదా. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ వరకు చదివించాం మనమే. సో క్యాంపస్ సెలక్షన్ లో వచ్చింది. ఇంకొక అమ్మాయికి వడ్డర్ బస్తీలో రాయి కుట్టేవాళ్ళు వాళ్ళ నాన్న, ఆ అమ్మాయికి వార్నర్ బ్రదర్స్ లో వచ్చింది. సో అలాంటి ఎక్కువ మంది ఈ పిల్లలు ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళని మీకు చూస్తే ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే మన సొంత పిల్లలు కూడా అంత పెద్ద అయితే మీరు ఏదైతే ఆలోచన దానికి నిజంగా ఎప్పుడైతే పురుడు పోసుకుందో అది సఫలీకృతం అయింది అనేది మీకు అనిపిస్తా ఉంటుంది. వాళ్ళు అట్లాంటి వాళ్ళని చూస్తా ఉంటారు. ఎట్లా ఉంటుంది వాళ్ళ సహకారం? వాళ్ళు కూడా ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటారండి. తపోవన్ అంటేను, అంటే వాళ్ళ సొంత ఇల్లు లాగా రెండో సెకండ్ హోమ్ అనుకుంటారు ఇప్పుడు కూడాను. సో దే ఆల్వేస్ కమ్ బ్యాక్ టు అస్. మనం వేసిన విత్తనం అంటారు కదండి, ఎప్పుడో ఒకసారి అది చెట్టు అయ్యి వస్తుంది, తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని అదే నేను నమ్ముతాను అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని చూస్తూ ఉంటే? ఎందుకంటే మీరు కూడా అమ్మాయికి చెప్పారు. అవును, ఆ అమ్మాయికి నేనే 9th and 10th పర్ ఇయర్ తను ఎంత 30 lakhs ఏదో ఇప్పుడు సంవత్సరానికి 30 lakhs డ్రా చేస్తుంది సాలరీ. చదువుకొని అసలు ఏమీ లేని అమ్మాయి, ఏమీ లేదు. ఆమె 10th తర్వాత ఇంకా పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోతానేమో అక్క అని అంటే ఇక్కడ కౌన్సిలింగ్ చేసి టీచర్స్ అందరు వాళ్ళ ఫ్యామిలీకి, అంటే వాళ్ళ అమ్మ నాన్న గారితో మాట్లాడేసి, అలా కాదు ఈమెకి చాలా ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు ఉంది, స్మార్ట్గా ఉంది, మీ అమ్మాయి బాగా చదువుతుంది అని చెప్పి చెప్తే
వాళ్ళకు కూడా చెప్పడం కూడా కష్టమే, చెప్పి వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే ఇప్పుడు 10th వరకు ఇక్కడ ఉంది కదా, 10th వరకు ఉంది, ఆ తర్వాత అమ్మాయి ఇంజనీరింగ్ కూడా చేసింది. అవునండి. అంటే బయటకు వెళ్ళిన తర్వాత కూడా మీరు దీనికి సంబంధించి సపోర్ట్ చేస్తారు. అవునండి, ఇది అందుకే నేను ఇది ఉత్త స్కూల్ మాత్రం కాదు, ఇది ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్ నచికేత తపోవన్ అనేది. నర్సరీ నుంచి 10th వరకు ఈ బిల్డింగ్లో ఈ 4 గోడల మధ్య చదువు చెప్తాము, కానీ 10th అయిపోయినాక 11th నుంచి ఇంకా వాళ్ళు సొంతంగా ఏదైనా ఉద్యోగం ఏదైనా తెచ్చుకునే వరకు వాళ్ళ వెనకాల నచికేత తపోవన్ ఉంటూనే ఉంటుంది. అమ్మా ఇప్పుడు దీంట్లో ఇప్పటి వరకు 150 మంది చదువుకొని బయటకు వెళ్ళిపోయారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం మీద వాళ్ళు పని చేసుకుంటున్నారు. సో అది కాకుండా ఇంకా కూడా దాదాపుగా చాలా మందికి స్కిల్స్ వాళ్ళకు ఉన్నటువంటివి బయట నుంచి వచ్చి కూడా నేర్చుకున్నారంటారు. ఏంటది? కంప్యూటర్ క్లాసెస్ నేర్పించే వాళ్ళమండి, ఈ సెంటర్లో నేర్పించాము, అక్కడ రూరల్ సెంటర్లో కూడా నేర్పించాము. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఇక్కడ అక్కడ 2 పక్కల అయినాయి. అంటే వాళ్ళంతా ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళు, స్టూడెంట్స్ కాదు, బయట వాళ్ళు అందరూ కొంచెం అక్కడికి ఇబ్బంది అయ్యి వాళ్ళకు ఫీజులు కట్టలేక ఆ కంప్యూటర్స్ ఇదంతా ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ కంప్యూటర్స్ అవి నేర్పించే క్రాఫ్ట్స్ కూడా నేర్పించే వాళ్ళం అండి. అంటే దాంట్లో వాళ్ళ నైపుణ్యం ఉంది, ఇప్పుడు బయట వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఉన్నారు. అంటే దాదాపుగా 5,000 మంది వాళ్ళు. ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేవాళ్ళం కంప్యూటర్స్ నేర్చుకున్న తర్వాత. ఓకే, ఇది స్పోకెన్ ఇంగ్లీష్. ఎట్లా మేడం, ఎక్కడ ఉంటుంది? సదుపాయాలన్నీ ఉన్నాయా? పైన ఉండేవండి, పైన హాల్లో అంతా కంప్యూటర్స్ పెట్టుండేవి అప్పుడంతా నేర్పించేవాళ్ళం. ఇప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ ఇవ్వబోతున్నారు మాకు అక్కడ, వాళ్ళ సర్టిఫికేట్స్ వచ్చేటట్లు అక్కడ రూరల్ సెంటర్లో. వీఆర్ గోయింగ్ టు అంటే రూరల్ వాళ్ళకు కూడా బాగుండేటట్లు చేయబోతున్నారు. ఒకసారి క్లాసెస్ కూడా చూద్దామండి, రండి. ఇది సార్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎంతమంది ఉంటారు క్లాస్? 25 అని పెట్టుకున్నామండి, అంతకంటే వద్దనుకున్నాము, ఎందుకంటే రూమ్ చిన్నగా ఉంది. సో 25 మెంబర్స్ అయితే ఈజీ టు కాన్సన్ట్రేట్. 25 మెంబర్స్. వీళ్ళు 7th. ఇప్పుడు ఎట్లా ఉంటుంది మేడం? ఇప్పుడు యూనిఫామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా యూనిఫామ్స్ కొంచెం సబ్సిడైజ్డ్గా 500 రూపీస్ వాళ్ళు ఇస్తే 2 pairs ఇస్తామండి. అసలు స్టిచ్చింగ్ కాస్ట్ కూడా రాదంత. అంటే ఎందుకు మళ్ళీ వాళ్ళ మీద భారం వేయడం అనేసి వాళ్ళ పరిస్థితి. మీకు కూడా నిజంగా చెప్పాలంటే కొంచెం 500 అనేది కొద్దిగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి. మేడం, ఈ విద్యా పథకం వల్ల గ్రామీణ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా మార్పు వచ్చింది అనుకుంటున్నారు? అక్కడ మేము ఉండే దగ్గర ఇది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కింద వస్తుందండి, కోడ్గల్ విలేజ్ దగ్గరికి. అక్కడ ఉన్నాయి కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయండి ఎక్కువగాను, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. నాకేమనిపించిందంటే అంటే అంత బాగా విద్య అనేది జరగటం లేదు అనేసి మాకు అనిపించింది. సో అక్కడ మొదలు పెట్టామన్నమాట స్కూలు. 2012లో మొదలు పెట్టామండి స్కూలు. అక్కడ కూడా ఇప్పుడు 10th grade వరకు ఉంది. సో పిల్లలు చాలా టాలెంట్ ఉంటుందండి రూరల్ చిల్డ్రన్లో, చాలా బాగా పికప్ అవుతున్నారు. వాళ్ళల్లో కూడా పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళారు. ఇక్కడ హైదరాబాద్లో ఒక 6 members చదువుకుంటున్నారండి. BSc స్టార్ట్స్ చేస్తున్నారు, BCom, BSc న్యూట్రిషన్ చేస్తున్నారు ఒక అమ్మాయి. తర్వాత మేడం, అంటే ఇప్పుడు ఇంత చదువుకుంటున్నారు, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలకు సంబంధించి అంటే పాఠశాల వేదికగా ఇక్కడ నుంచి మీరేమైనా సపోర్ట్ చేస్తుంటారా? మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు కావచ్చు? అలా ఉద్యోగాలు ఏం లేదండి, వాళ్ళు క్యాంపస్ సెలక్షన్స్ లోనే వాళ్ళు తెచ్చుకోవడం. ఓకే, అంటే వాళ్ళని ఆ విధంగా వాళ్ళని తయారు చేస్తున్నారు, తీర్చిదిద్దుతున్నారు. ఏ రికమెండేషన్ అవసరం లేదు, ఏది లేదు, మీరు చదువు చెప్పేస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళు స్వయంగా ఉద్యోగాలు. సో అంటే ఇప్పుడు ఇక్కడికి గ్రామీణ అంటే ఇక్కడ మనం హైదరాబాద్ ఇక్కడ చూసిన పిల్లలకి అక్కడికి వ్యత్యాసం ఎట్లా ఉంది? ఏంటి? కొంచెం టిమిడ్గా ఉంటారండి, అంత వీళ్ళలాగా ఉండదన్నమాట. కొంచెం షైనెస్ కానీ కొంచెం ఉంటుంది, అది గ్రామీణ ఇది కదా. కాకపోతే టాలెంట్ అనేది మటుకు చాలా ఉంది, ఆ డిసిప్లిన్ అనేది చాలా ఉంటుంది వాళ్ళలో వీళ్ళకంటే కూడా. సో ఆ కష్టపడే తత్వం కూడా చాలా ఉంది.